హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చితిరాతలు. తాలిబొట్టు 20వ భాగం. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన స్ఫూర్తి అతనితో తన నిర్ణయం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆలోపే టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు అభయ్. వచ్చేలోపు అతనికి నచ్చినట్టుగా రెడీ అవ్వాలని మంచి శారీ తీసుకుని ఫాస్ట్గా తయారైంది. అభయ్ రాకముందే తయారు బామ్మ వచ్చి, అమ్మాయి తయారైపోయావా, రా, పూజ దగ్గర పని ఉంది అని పిలిచింది. తను వెనక్కి పెరడ్లోకి చూస్తుంటే, అబ్బాయి వస్తాడులే, నువ్వు పద, ఆలస్యమైపోతుంది అని బలవంతంగా తీసుకెళ్ళింది. సరిగ్గా గంట తర్వాత పూజ మొదలైంది. తమ దాంపత్య జీవితం బాగుండాలని వేద్, విసి నిష్ఠగా వ్రతం ఆచరించారు. వాళ్ళకి మరో పక్కన జంటగా కూర్చున్న స్ఫూర్తి అభయలను చూస్తూ మనసులో గందరగోళ పరిస్థితులు ఏర్పరచుకుంటున్నాడు దివాకర్. ఆయన డేక కళ్ళు అప్పటికే చూశాయి. ఎన్నో ఏళ్ల క్రితం తను చేయించిన ఉంగరం ఒక కూతురు చేతికే ఉండి మరో కూతురు చేతికి లేదని. కొన్ని గంటలకి పూజ కంప్లీట్ అయింది. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని స్ఫూర్తి అభయల దగ్గరకు కూడా వచ్చారు కొత్త జంట. సఖ్యంగా కాపురం చేసుకోలేని తాము కొత్త జంటను ఎలా దీవించేది? ముఖ్యంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారని స్ఫూర్తి తడబడింది. అది గ్రహించిన వేద్ అక్షింతలు అభయ్ చేతికిస్తూ, ఇట్స్ ఓకే వదినా, మీరు దూరంగా ఉన్నంత మాత్రాన మీ మధ్య బంధం బేటలు వారలేదు. ఎంతమంది ఎంత ట్రై చేసినా మీ ప్రేమ ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూనే చేసింది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమే మా మధ్య కూడా పుట్టాలని బ్లెస్ చేయండి అన్నాడు. తన అక్క కాపురాన్ని అర్థం చేసుకున్నందుకు విసి మనసులో మరో స్టెప్ ఎక్కాడు వేద్. ఆబ్వియస్లీ మిగతా వాళ్ళంతా హ్యాపీగా చూశారు అతని మాటలకి. తన చేతిలోని సగం అక్షింతలని స్ఫూర్తి చేతిలోకి పంపుతూ ఆమె భుజం చుట్టూ చేయేశాడు అభయ్. అప్పుడు చూసింది అతని కేసి. సమ్మతించమని కళ్ళార్పాడు. అతని కళ్ళ బాసలకి ఆమె కళ్ళు వెలుగులు నింపుకున్నాయి. నిండైన మనసుతో లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉండని దీవించారిద్దరు. అంతమందిలో కడుపు మంటతో రగిలిపోతుంది దివాకర్ ఒక్కడే. ఎలా సాధ్యం అసలు? తను కొన్ని నెలల పాటు నూరిపోసిన మాటల్ని స్ఫూర్తి మనసు నుంచి ఒకే ఒక్క రోజులో ఎలా తుడిచేశాడు అభయ్ అని తనలో తనే కొట్టుమిట్టాడుతున్నాడు. స్ఫూర్తిని తన వైపుకు తిప్పుకోవడానికి అభయ్ కనీసం ప్రయత్నించలేదు. కేవలం వాళ్ళ ప్రేమ అన్నిటినీ మర్చిపోయేలా చేసిందని తెలిస్తే నమ్మను కూడా నమ్మడేమో. పూజ పూర్తయి ఎవరికి నచ్చిన చోట వాళ్ళు సెటిల్ అయ్యారు. ఏం చెప్పకుండానే తన పక్కకొచ్చి చేరుతున్న అభయ్ని చూసి స్ఫూర్తి హార్ట్ గతంలోలా గాల్లో తేలాడుతుంది. ఎటొచ్చి ఇంకా మందిరం ముందే తిష్ట వేసుకుని కూర్చున్నది వేద్, విసీలు మాత్రమే. ఇద్దరూ చాలా టైర్డ్ అయిపోయి చెమటలు కక్కుతూ ఉన్నారు. కాసేపటి తర్వాత పిలుస్తామని చెప్పారు పెద్దవాళ్ళు. ఉఫ్, ఆకలేస్తుంది అంటూ విసి భుజం మీదకి వాలిపోయాడు వేద్. కేవలం ఉత్తరీయం పంచెతో ఉన్న అతని దేహం విసిని చుట్టుకున్నట్టు ఉంది సపోర్ట్ కోసం. అతను నిజంగానే అలసిపట్టుకున్నా చూసే వాళ్ళకి ఏదో సాకు అన్నట్టు కనిపిస్తుందేమో అని ఇబ్బందిగా అనిపించింది విసికి. ఏవండి అని పిలిచింది. హా అన్నాడు. లేవండి అంది. నానమ్మ రమ్మనిందా? అప్పుడు లేపు. అప్పటిదాకా బాగుందిలా, కంఫర్ట్ జోన్ అంటే ఇదేనేమో అన్నాడు. మీకలానే ఉంటుంది, నాకే. ఎంతమంది చూస్తున్నారేంటి? కావాలనే చేస్తున్నారా? నేను కూర్చోలేకున్నాయక, సో కావాలనే పడుకున్నాను షోల్డర్ మీద. ఏదో నీ మీద పడుకున్నట్టు ఏడుస్తున్నావు. రామరామ అంది. పూజ అయిపోయింది బామ్మ. లేస్తారా కొంచెం? కొంచెమేగా. ఓ ష్యూర్ అని ఒక సెంటీమీటర్ కదిలాడు. ఏంటో నాకే ఇలాంటోడు వచ్చాడు అనుకుంటూ ఎదురుగా తమనే చూస్తున్న ఆంటీని చూసి మొహమాటంగా నవ్వింది విసి. అబ్బాయికి ఆకలిగా ఉన్నట్టుంది, ఏమైనా తినడానికి పెట్టమ్మా, పూజ కూడా అయిపోయిందిగా అందామె. సరే అని అడ్డదిడ్డంగా తలూపేసింది విసి. కరెక్ట్ చెప్పింది ఎవరో గాని, ఆకలిస్తుంది పాప అన్నాడు వేద్. పిలుస్తారండి, 5 నిమిషాలు అంతే అని జాలిగా ఉంది. వాళ్ళు పిలిచేసరికి మనం ఉన్నట్టే,
ఆలోపు కొంచెం ఎనర్జీ ఇవ్వచ్చుగా, నైట్ అడిగా కదా అలా అని నడుమిగిల్లాడు. ఆహా, ఆవిడ అన్నది అది కాదు, నాకు కావాల్సింది అదే. అన్నట్టు నాకు చాలా మతిమరుపు వచ్చేసింది పెళ్ళయ్యాక, ఎందుకంటావు? ఏమో అన్నట్టు పెదవి విరిచి ఏం మర్చిపోయారు అని అడిగింది. నిన్ను డిస్టర్బ్ చేయాలని నా శబదాన్ని అనడంతో విసి మొహం కందగడ్డలా మారిపోయింది. భర్త మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం సగటు భారత ఇల్లాలి ఇంపార్టెంట్ కర్తవ్యం తెలుసా? నొక్కి మరీ చెప్పాలి. నువ్వేంట్రా అంటే అసలు మూసే ఎత్తావు. చిచి, అలాంటివి ఎలా చెప్తారండి అంది మొహం అదోలా పెట్టుకుని. సో నీకు గుర్తుందనమాట. గుడ్ గుడ్ అంటుంటే లేదు అంది తడబాటుగా. కొయ్ కొయ్, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని అంటారు. వావ్, నా కోసం ప్రిన్సెస్ని ప్లాన్ చేస్తున్నావా బేబీ అన్నాడు హ్యాపీగా. అప్పుడే నెత్తి మీద టపీమని పడింది మొట్టకాయ. ఆనమ్మా అని అరుస్తూ లేచాడు. గొంతు తగ్గించిరా వెధవ. ఏ ఓ బడైపోతున్నావా పిల్ల దగ్గర అంది పైనుంచి కింద దాకా చూస్తూ. నేను ఇంకా నిక్కర్లు వేసుకుంటూ నీతో అక్షింతలు వేయించుకునే ఏజ్లో లేనే, నా పిల్లలకి కొని స్టేజ్లో ఉన్నా అని బేరాలు పోయాడు. ఏడ్సావు, తిందు పదా అంది. అట్లీస్ట్ విసి ముందు కట్టడం ఆపు, నా బంగారు బామ్మవు కదా అన్నాడు చిన్న గొంతుతో రిక్వెస్ట్ చేస్తూ. ఇలాంటి వేషాలు ఇంకా తగ్గించలేదంటే ఇటు నుంచి ఇటే టికెట్ తీయించి బండి ఎక్కించేద్దుండ్రోయ్, తిరిగి రావడానికి సంవత్సరం అయినా పట్టుద్ది. రియల్లీ యు ఆర్ మై గాడెస్ తయారు, నాకు కావాల్సింది అదే. తీయించేయి, వెళ్ళి మా లగేజ్ తెచ్చేస్తా, లంచ్ అది బయట తినేస్తానులే అంటూ వేది రూమ్లోకి వెళ్తుంటే నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది విసి. అలాగేరా అన్నట్టు టికెట్ తీసేది నీ ఒక్కడికే, ఇప్పుడు వెళ్ళి తిను, ఎక్కడ తింటావు అని విసిని తీసుకెళ్ళిపోయింది బామ్మ. గోడకి కొట్టిన బంతిలా వెనక్కొచ్చి వాళ్ళనే ఫాలో అవుతాడని తెలుసుగా మనకి. అదే జరిగింది. బుద్ధిగా వచ్చి పెళ్ళాం పక్కన కూర్చుని అరిటాకులో హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అతన్ని చూసి నవ్వుకుంది విసి. వడ్డిస్తున్న స్ఫూర్తిని ఆపేసి అభయ్ని కూడా పిలిచి ఇద్దరిని తమతో పాటే కూర్చోబెట్టాడు వేద్. ఆ కాసేపట్లోనే విసి రాగానే నీ రింగేది అని అడిగాడు దివాకర్ ఆలోపే. అక్క తీసుకుంది డాడీ అని చెప్పేసింది ప్యాసింజర్. తన ముందు ఆ రింగ తనతోనే ఉన్నట్టు పెద్ద కూతురు అబద్ధం చెప్పిందని, దాని వెనుక అభయ్ ఉన్నాడని అనుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు దివాకర్. కొంతమంది సరదాకి వేదవిశీలని ఒకరికొకరు తినిపించుకోమని ఆర్డర్ వేయగా వాళ్ళు అదే చేశారు. వేద్ గమ్మనుంటాడా, మీరు కూడా కానియండి అని స్ఫూర్తి అభయ్లను కూడా యాడ్ చేశాడు తమలోకి. వాళ్ళు కాదనకుండా తమ పెళ్ళైన కొత్తలో రీలు వేసుకుంటూ తినిపించుకున్నారు. అభయ్ కళ్ళల్లోకి చూస్తూ తినిపిస్తున్న స్ఫూర్తి అనుకోకుండా అతని షర్ట్ మీద సాంబార్ రైస్ పడేసింది. అయ్యో చూసుకోలేదు అంటూ చీర చెంగుతో తుడిచి అది పోకపోవడంతో వాష్ చేస్తానురా అంది. మారు మాట్లాడకుండా లేచాడు అభయ్. సాంబార్ అదే పడిందా, లేక స్పేస్ కోసం కావాలని పడేసావా వదినా అని టీస్ చేస్తున్న వేద్ మాటలకి స్ఫూర్తి సిగ్గుపడితే మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్న దివాకర్ ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఎలాగోలా వీళ్ళు సెట్ అయిపోతే ఒక పని అయిపోతుంది అనుకున్నాడు వేద్ తన మామగారిని అబ్జర్వ్ చేస్తూ. వెనకే వచ్చిన స్ఫూర్తికి ఎప్పట్లానే అభయ్ కనిపించలేదు. ఏడి అనుకుంటూ బొంగరల్లా తిరిగి చూస్తుంటే వాష్రూమ్లోకి వెళ్తూ కనబడ్డాడు. వాష్ చేస్తాను రమ్మంటే రూమ్లోకి పోతున్నాడేంటి అని వెళ్ళింది వెనకాలే. ఆమె వచ్చేసరికి షర్ట్ తీసేసి కబోర్డ్ ఓపెన్ చేస్తున్నాడు. స్ఫూర్తి మొహం మాడిపోయింది. సిగ్గు వదిలేసి మరీ నువ్వే కావాలరా అని వెనకాల తిరుగుతుంటే ఎంతో పోసుకొడుతున్నాడు. కరుణించి మనసు మార్చుకున్నాడేమో అని పొంగిపోయా. రోజు పట్టలేదు ఆ పొంగు చల్లారడానికి అనుకుంటూ కోపంగా అక్కడే నిలబడింది. తను వాష్ చేస్తా అంటే వద్దని వచ్చేసాడు అనుకుంటుంది, కానీ తనని టెంప్ట్ చేయడానికే హాఫ్ నెక్డ్గా ఆ ముందు నిలబడ్డాడని ఊహించలేదు. కబోర్డ్ 2 డోర్స్ పైన ఎడ్జ్ మీద అరచేతులతో పట్టుకుని గ్రీకు శిల్పంలా నిలబడున్న అభయ్ని కన్నార్పకుండా చూస్తూనే ఉంది కోపంలో కూడా. ఎంతసేపు చూసినా అతను షర్ట్ వేసుకోలేదు. ఆమె అక్కడి నుంచి కదలలేదు. నిమిషం చూసి అతనే షోల్డర్ మీదుగా వెనక్కి తల తిప్పాడు. ఆ కళ్ళలో రమ్మన్న ఆహ్వానం అందిందేమో. ముడుచుకున్న పెదవుల్ని అందంగా సాగదీస్తూ వెళ్ళి
కబోర్డ్కి అభిముఖంగా నిలబడిన అబ్బాయికి ఆనుకున్నట్టుగా అతని వెనక నిలబడింది. అప్పటికి ఆ పొజిషన్ నుంచి కదలలేదు అభయ్. అతని హైట్కి ఏమీ కనిపించక మునివేళ్ల మీద నిలబడి బైసెప్ పైన పెట్టిన ఫేస్ పెట్టి కబోర్డ్లోని షర్ట్స్ని చూసింది. అతని కండల కింద నుంచి చేతులు పెట్టి ఆలివ్ కలర్ షర్ట్ తీసి వెనుకగా పట్టుకుంది. ఇంకేముంది, బుద్ధిగా వేసుకున్నాడు అదే పోజ్లో ఉండి. బ్యాక్ సైడ్ నుంచే బటన్స్ పెట్టింది స్ఫూర్తి. వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. వదలకుండా అలాగే హక్ చేసుకుని ఉండిపోయింది కళ్ళు మూసుకుని. నెమ్మదిగా లయబద్ధంగా ప్రశాంతతని నింపుకున్నట్టు కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడిని అతని వీపు భాగం సెన్స్ చేస్తుంటే ఆమె చేతులకి ఆర్తిగా ముద్దు పెట్టాడు. ఆమె పట్టు మరింత బిగిసి అతనికి ఇంకా దగ్గరైంది. సరిపోలేదు కాబోలు. బుల్లెట్ వేగంతో రెక్కపట్టి ఆమెను ముందుకు తెచ్చుకుని తన సంకెళ్లలో బంధించేశాడు ఆమె మెత్తని తనువుని. బరువంతా అతనితో అన్నట్టు కాళ్ళు కూడా భూమి మీద నుంచి అడుగు పైకి లేచాయి. ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారో వాళ్లకే తెలియని మైకంలో కలిసిపోయిన పెదవులు అలుపెరగని యుద్ధానికి పూనుకున్నాయి. కాసేపటి తర్వాత చెదిరిన చీర సర్దుకుంటూ స్ఫూర్తి క్రాఫ్ట్ సరి చేసుకుంటూ అభయ్ బయటికి రావడం చూసిన మందిర వాళ్ళ ముఖాల్లో కూడా కనిపిస్తున్న వెలుగుకి చాలా సంతోషపడిపోయింది. కొంచెం వెనక్కి వెళ్దాం మనం, మన ట్రైన్స్ దగ్గరికి. ఇద్దరికి కలిపి ఒకే ఆకులో పట్టిన భోజనంలో 3/4 వంతు వేదబాబు లాగించేస్తుంటే మిగిలిన 1/4 వంతు కూడా కోడికి ఎలుగుతున్నట్టు తినాలి కాబట్టి అన్నట్టు తింటుంది విసి. చాలాసేపటి నుంచి ఆమెను చూసి చూసి తల విదులుస్తూ నిట్టూర్చాడు. ఏమైంది అల్లుడు గారు, ఏమైనా కావాలా అని అడిగింది వాణి. మీ అమ్మాయిని కాస్త తినమని చెప్పండి అత్తగారు. ఎలా అయితే రేపటి నుంచి కిచెన్లో గ్రాసరీస్ ఖాళీ అయ్యే సూచనలే కనిపించట్లేదు అన్నాడు నీరసంగా. ఆ మాటకి కూతుర్ని తినమన్నట్టు కళ్ళతోనే ఆర్డర్ వేసింది వాణి. తింటున్నాగా ఇంకెంత కుక్కోవాలి అని గొణుగుతూ బుగ్గల నిండా అన్నం ముద్ద కోచుకుని చాలా అన్నట్టు చూసింది తల్లిని. తల కొట్టుకుంది ఆవిడ. గొంతు నిండా ఉన్న అన్నాన్ని కష్టంగా నవ్వులుతుంటే ఆమె మృదువైన బుగ్గలు బూరెల్లా ఉబ్బి ముద్దుగా కనిపించాయి వేదికి. చటుక్కన గుడి బుక్కని కొరికి పారేశాడు. అది ఊహించిన విసికి గట్టిగా పొలమరింది. నెమ్మదిగా తల మీద నీళ్లు కొట్టి అతనే నీళ్లు తాగించాడు. వాటర్ గుటకలు వేస్తూనే చుట్టూరా చూసింది. తమని అప్పుడు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ మొగ్గని కొరికినప్పుడు కూడా చూసారేమో అని సిగ్గు కంగారు కలిగాయి తనకి. ఆటోమేటిక్గా తినడం మరింత తగ్గిపోయింది. వేద్ మరోసారి ప్లేట్ ఫుల్ చేయించాడు. 2 ముద్దలు తిని నా భోజనం అయిపోయింది, మిగతాది నువ్వు కానిచ్చాయి అన్నాడు. ఇంతనా అనుకుంటూ గాబరంగా చూసింది ప్లేట్ని. మెతుకు వదలకూడదు, ఉన్నప్పుడు పడేస్తే తర్వాత అన్నపూర్ణాదేవి అడుక్కున్నా దొరకదు అన్నాడు హెచ్చరింపుగా. సరే అని చాలా వరకు తినింది. కాసేపటికే పొట్ట ఫుల్ అయిపోయి ఇక ఎక్కదని పొట్ట పట్టుకుని భారంగా కదులుతుంటే చాలా ఇవాళకి అన్వెస్ట్ చేసుకుందాం రా అన్నాడు వేద్. బ్రతుకు జీవుడా అని నిజంగా అనిపించింది పాపకి. ఫుడ్తో చంపేయడం అంటే ఏంటో అప్పుడే అర్థమైనట్టుంది తన ఫేస్. డిజర్ట్ లాంటివి మిగిలిపోతే రూమ్కి పంపించండి అత్తగారు, మెల్లగా తిని పెడతా అంటూ పంచి పట్టుకుని రూమ్కి వెళ్ళాడు వేద్. ఎన్నిసార్లు చెప్పాను విసి సరిగ్గా తినవే అని, ఇప్పుడు చూడు అల్లుడితో కూడా చెప్పించుకున్నామని కసిరింది వాణి. ఆయన కావాలని అన్నారమ్మా, నీకోసమేగా, ఇకనైనా గట్టిగా తిను. ఇప్పుడు బాగా తింటేనే రేపు పిల్లలు పుట్టేప్పుడు బలంగా ఉంటావు. అమ్మా అంది వియర్డ్గా చూస్తూ. ఇదిగో స్వీట్ తీసుకెళ్ళి అల్లుడు గారికి అని బౌలు మజ్జిగ గ్లాస్ కూడా అందించింది. విసికి తెలుసుగా వేద్ కావాలని వాళ్ళ అమ్మకి చెప్పి ఎడకు పంపించమని. బామ్మ కూడా లేదు ఆ చుట్టుపక్కల అతనికి బ్రేక్స్ వేయడానికి. ఇంకెందుకు ఆగుతాడు, ఒక్క అవకాశం కూడా వదలడానుకుంటా అనుకుంటూ వెళ్ళింది. అదే మొదటిసారి అతని గదిలోకి అడుగు పెట్టడం. ఎందుకో ఒంట్లో చిన్నగా షివరింగ్ మొదలైంది. బెడ్ ఖాళీగా ఉంది, మనిషి జాడలేదు. ఫ్లాష్లా ఏదో తట్టి గబాలను చేతిలో ఉన్నవి బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసింది. సినిమాల్లో అమ్మాయి అలా రూమ్లోకి రాగానే ఏ తలుపు చాటునో దాగిన అబ్బాయి ఒక్క ఉదుటున వెనక నుంచి హ్యాక్ చేసుకుని సీన్. ఆ క్షణం ఆమె మెదడులో మెరిసిన మెరుపు.
చూడ్డానికి రొమాంటిక్గానే ఉంటుంది కానీ ఆ అమ్మాయికి గుండె ఆగేంత పని అవుతుంది అనేది విస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. తనకి అలాంటి పరిస్థితి రాకూడదని గూఢాచారి స్టైల్లో నిలబడిన చోటు నుంచే తన గోళీల్లాంటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ డోర్స్ని, బీరువాలని కన్నార్పకుండా పరిశీలిస్తుంది. ఆ ముందు జాగ్రత్తతోనే ట్రే కూడా రాగానే టేబుల్ మీద పెట్టేస్తుంది. ఆమె ఊహ ఫ్లాప్ అయింది పాపం. వేద్ రూమ్లోనే లేడసలు. అప్పుడే పెరడుగుమ్మ నుంచి లోపలికొచ్చాడు. కొడుకుని, కోడల్ని మునిపట్లా చూసిన ఆనందంలో మందిర వెంటనే ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంది. అనుకోవడమే తడవుగా బామ్మగారిని పిలిచి అడిగింది దగ్గరలో ఏదైనా దేవుడి మందిరం ఉందా వెళ్ళొస్తా అని. ఆవిడ అత్యుత్సాహానికి నవ్వుకుని పక్క ఊరిలో మహిమగల శివాలయం ఉందని, పెళ్ళైన జంట పేరు మీద పూజ చేస్తే 7 జన్మలకి వాళ్ళు కలిసే ఉంటారని చెప్పింది. సరే అక్కడికే వెళ్తాను అంది మందిర. ఎవరితో పంపించాలని ఈ బామ్మ ఆలోచిస్తుండగానే అబ్బాయికి తెలిసింది విషయం. మామూలుగానే దైవభక్తి ఎక్కువైన తన తల్లి ఆ గుడి ప్రాముఖ్యత తెలిసి వెళ్ళాలనుకుంటుందేమో అనుకున్నాడు. తనే తీసుకెళ్తా అని వెళ్ళాడు కారు తీయడానికి. స్ఫూర్తిని కూడా రమ్మని అడుగుదాం అనుకుంది మందిర. కానీ తను అడిగితే వస్తుందో రాదో అనే సంశయం ఆవిడనే ఆపేసింది. పిలిచినా రాకపోతే అది కొడుకుకు తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య దూరం వస్తుందేమో. పైగా దివాకర్ కూడా అక్కడే ఉండడంతో పిలిచే సాహసం చేయలేదు. తల్లి కొడుకులిద్దరూ వెళ్ళారు గుడికి. ఇదంతా తర్వాత తెలిసిన వాణి బామ్మ దగ్గరికి వెళ్ళి స్ఫూర్తిని కూడా పంపించాల్సిందిగా పిన్నిగారు, ఇద్దరూ దర్శనం చేసుకుంటే ఇకనైనా వాళ్ళకి మంచి జరుగుతుంది అంది. నీ కూతురు వస్తుందో లేదో అని అడిగి లేదనిపించుకోవడం దేనికని ఆగిపోయింది మందిర అంది బామ్మ స్ఫూర్తిని చూస్తూ. స్ఫూర్తి ఫేస్ అదోలా మారిపోయింది. ఏం మాట్లాడలేదు. వెళ్ళకేం చేస్తుంది? ఇక భర్తతోనే అని నిశ్చయించిందా? అలాంటప్పుడు అత్తగారి మాట కూడా గౌరవించాలంటూ కూతుర్ని చూస్తుంది వాణి. తను అప్పటికే మౌనంగానే ఉంది. సరే మరోసారి పంపిద్దాంలే అంది బామ్మ. వాణి ఒప్పుకోలేదు. ఎంతోసేపు అవ్వలేదుగా స్ఫూర్తి నేను కూడా వెళ్ళొస్తామని ఎవరినైనా తోడు పంపమని అడిగింది. అవసరం లేదు అని శాసనంలా వినిపించింది దివాకర్ గొంతు. ఎప్పట్లానే ఆ విషయంలో భర్త మాటను వాణి పట్టించుకోలేదు. స్ఫూర్తి చేయి పట్టుకుని ఎలా వెళ్ళాలో చెప్పండి పిన్నిగారు అంది మరోసారి బామ్మతో. ఆమె ధిక్కారంతో దివాకర్లో ఆవేశం అంతెత్తున లేచింది. విసురుగా వెళ్ళి వాళ్ళిద్దరి చేతుల్ని విడిపించి కూతుర్ని తన వైపు తెచ్చుకుంటూ భార్యను దూరంగా తోసేశాడు. తామున్నది తన ఇంట్లో అయ్యుంటే ఆవిడ చెంప కూడా పగలగొట్టేవాడే. డాడీ అంది స్ఫూర్తి షాకింగ్గా. చెప్తే వినిపించుకోదేం మరి అన్నాడు భార్యని కోపంగా చూస్తూ. ఇప్పుడు ఏమైందని? నన్ను టెంపుల్కే కదా తీసుకెళ్తా అంది. వాడితో తీసుకెళ్తా అంటుంది స్ఫూర్తి. మీ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు. నీకు మరో పెళ్లి చేయాలి నేను. మరి ఇవన్నీ ఎందుకు అన్నాడు గొంతు పెంచి. నేను తీసుకోనని పొద్దునే చెప్పేశాను డాడీ నీకు అని స్ఫూర్తి కూడా సీరియస్గానే అంది. ఇప్పుడు నువ్వు ఇంకొక మాట నాకు ఎదురు చెప్పినా నేను చచ్చినంత ఒట్టు స్ఫూర్తి. నీకు రెండో పెళ్లి చేయడం తథ్యం అన్నాడు కటువుగా. అందరిలా తన తండ్రి కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ చేయడంతో శిలా విగ్రహంలో నిలబడిపోయింది స్ఫూర్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.